ఆర్డర్ సల్యూట్ ఆర్డర్ సల్యూట్ ఆర్డర్. భారతదేశ కార్మిక వర్గం ఈ దేశంలోని పాలక వర్గాలు అవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఉద్యమాలు చేపట్టాలి. అట్లాగే ఇటీవల కాలంలో నోయిడాలో దాదాపు 50,000 మంది కార్మికులు కనీస వేతనాల కోసం, పని హక్కు కోసం, 8 గంటల పనిదినం కోసం ఉద్యమించారు. 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చిన నేపథ్యంలో ఈ సమ్మె అనేది జరిగింది. మేడే స్ఫూర్తితోటి మరింత శక్తివంతంగా దీక్షా దినంగా ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తూ పెద్ద ఎత్తున సిఐటి ఆధ్వర్యంలో పోరాటాలు కూడా నిర్వహిస్తాం. అంటే రాష్ట్రంలోనే ఇటీవల జరిగిన ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చింది. అదే పద్ధతిలో 4 లేబర్ కోడ్లను ఈ రాష్ట్రంలో అమలు చేయమని చెప్పి రేవంత్ రెడ్డి సర్కారు ప్రకటించవలసింది. మరోవైపు అసంఘటిత కార్మికులకు అటు కనీస వేతనాలు 73 షెడ్యూల్ పరిశ్రమలకు సంబంధించిన అమలు చేయట్లేదు. ఇది వెంటనే అమలు చేయాలి. అదేవిధంగా హమాలీ కార్మికులకు సమగ్ర చట్టాన్ని అమలు చేయాలి, తీసుకురావాలని చెప్పి కూడా సిఐటి డిమాండ్ చేస్తుంది. ఇతర రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు ముఖ్యంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో 100 పడకల ఈఎస్ఐ హాస్పిటల్ చేయాలని కూడా ఏర్పాటు చేయాలని కూడా ఈ మేడే సందర్భంగా సిఐటి డిమాండ్ చేస్తుంది. ప్రభుత్వాలు, పాలక వర్గాలు కార్మికుల యొక్క సమస్యలు పట్టించుకునే నేపథ్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు, తిరుగుబాట్లకు కూడా సన్నద్ధమవుతుందని కార్మికులు ఈ సందర్భంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తా ఉన్నాం. ఇట్లా ముకుందరెడ్డి, సిఐటి జిల్లా కార్యదర్శి. ప్రపంచవ్యాప్తంగా 140వ సంవత్సరము మేడే ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకు ఈ ప్రతి సంవత్సరం దేని కొరకు జరుపుకుంటాం? ఏదైతే కార్మిక వర్గ ప్రయోజనాల కొరకు వాళ్ళ ప్రాణత్యాగం చేశారో ఆ ప్రాణత్యాగం ద్వారానే ఈరోజు మనకు కొన్ని హక్కులు రావడం జరిగింది. సంపూర్ణంగా వచ్చినాయంటే సంపూర్ణంగా రాదు. ఆ పోరాటాలకు పాలక వర్గాలు ఎంతో కొంత మన కార్మిక వర్గానికి అనుకూల చట్టాలు చేయడం జరిగింది. ఆ చట్టాలు అమల్లోకి వచ్చిన తర్వాత పాలక వర్గాలకు ఎప్పుడైతే ఈ మళ్ళా ఇచ్చిన హక్కుల్ని ఎట్లా కాలరాయాలన్న పద్ధతిలో వాళ్ళు అనేక ఎత్తుగడలు వేసి దీనికి 1965 నుంచే ఈ మళ్ళీ కార్మిక వర్గ చట్టాలను రద్దు చేయాలని పాలక వర్గాలకు ఈ మల్టీనేషనల్ కంపెనీలు ఒత్తిడి చేయడం జరిగింది. ఆ ఒత్తిడికి ప్రభుత్వాలు ఏ ప్రయత్నం చేసినా కార్మిక వర్గం ఐక్యంగా వాళ్ళ విధానాలు తిప్పికొట్టుకుంటూ రావడం జరిగింది. ఈరోజు ప్రభుత్వాలు ఏదైతే కార్మిక వర్గం నూతన ఆర్థిక విధానాలు అమలైన తర్వాత మొత్తం ప్రభుత్వాల మీద కార్మిక వర్గం కన్నేసి 25 సార్లు మనం సమ్మె చేయడం జరిగింది. ఈ సమ్మెకు దాదాపు 30 కోట్ల మంది పాల్గొనడం జరిగింది. ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం 2019లో 4 లేబర్ కోడ్ తీసుకొచ్చింది. దాన్ని కట్టాలంటేనే భయం. చట్టం అంటే హక్కు, అందుకొరకే వాళ్ళు హక్కులు ఇవ్వడానికి సిద్ధంగా లేరు కాబట్టి ఆ పాము కూరలు తీసేసిన విధంగా లేబర్ కోడ్లు తీసుకురావడం జరిగింది. అయితే ఆ రోజు కోవిడ్ సందర్భంలో ప్రజలు పోరాటాలకు రారనే ఉద్దేశంగా వాళ్ళకున్న మందబలంతో ఆ ఎంపీలు, ప్రతిపక్ష ఎంపీలను బయటకు గెంటేసి వాళ్ళు 4 లేబర్ కోడ్లను అమలు చేసుకోవడం జరిగింది. ఈ అమలు చేసిన తర్వాత కూడా ఈరోజు 7 సంవత్సరాలు పట్టిందంటే మన పోరాట ఫలితంగానే వాళ్ళు ఆపడం జరిగింది. కానీ ఈరోజు మొన్న హర్యానా రాష్ట్ర ఎలక్షన్స్ జరిగిన తర్వాత వాళ్ళకు బీహార్ ఎలక్షన్ జరిగిన తర్వాత వాళ్ళకు పూర్తిగా విశ్వాసం వచ్చింది. మా విధానాలు వీళ్ళు స్వీకరిస్తారు అనే ఉద్దేశంతో వాళ్ళు అమలు చేయడం మొన్న ఏప్రిల్ నుంచి అమలు చేయడం జరిగింది. విధానం అమలు చేసిన తర్వాతనే 10 రోజులనే నోయిడాలో లక్షల మంది రోడ్ల మీదకి మా పని గంటలు తగ్గించండి, మా జీతాలు పెంచండి అని రోడ్ల మీదకి వస్తే ఒకేసారి యోగి ప్రభుత్వం ఉలిక్కిపడి అందరి అధికారులతో సమీక్ష చేసి వాళ్ళ పరిష్కారం చేయండి అని చెప్పడం జరిగింది. అలాగే తమిళనాడులో సామ్సంగ్ వర్కర్స్ కూడా రోడ్ల మీదకి వచ్చారు. బెంగళూరులో కార్మిక వర్గంలో రోడ్ల మీదకి వచ్చింది. ఈరోజు నీకు మందబలం ఉందని నువ్వు శాసనాలు చెప్తే ఆ శాసనాలు ఇంప్లిమెంట్ చేసే పరిశ్రమల్లో మేము దాన్ని అడ్డుకుంటాము అని చెప్పడానికి ఈరోజు ఈ కార్మిక వర్గం చూస్తుంది. వాళ్ళ చనిపోయిన ఒక స్ఫూర్తి ఇంకా మిగిలే ఉన్నాయి. మనకి ఇచ్చిన హక్కులను హరించేయడం కొరకు గోతికాడ నక్కలాగా ఏది పాలక వర్గాలు చూస్తున్నాయి. ఈ పాలక వర్గాలు కార్మికుల ప్రేమ ఉండదు.
వాళ్ళు ఎంత మనం స్ట్రగుల్ చేసి ఐక్యంగా ముందుకెళ్తే ఈరోజు ప్రభుత్వాలు మనకు కొంత ఇవ్వడం దానికి సిద్ధంగా ఉన్నాయి తప్ప వాళ్ళు ప్రేమ కొద్ది ఇచ్చే అవకాశం లేదు. ఈరోజు పాలక వర్గాలు ఈ ఐక్యతను ఎట్లా విచ్ఛిన్నం చేయాలనే ఉద్దేశంగా ఈరోజు మతాలు కులాలు వర్గాలతో విడదీసి ముక్కలు చేసి కార్మికులను ముక్కలు చేసి వాళ్ళ విధానాలు అమలు చేయాలని చూస్తున్నారు. కానీ ఎన్ని ప్రవచనాలు చేసినా కార్మికునికి కడుపు ఉంటుంది కాబట్టి ఆ కడుపు కాలిన కార్మికుడు మీరు ఏ విధానాలు చెప్పినా రోడ్ల మీదకి రావడమే, మీ విధానాలు తిప్పుకోవడమే. ఈరోజు ఆర్టీసీలో చూసినట్టయితే మన రాష్ట్ర ప్రభుత్వం 4 లేర్ కోట్లను మేము అమలు చేయమని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ఢిల్లీ సర్కార్కు పంపాల్సిందిగా మేము కార్మిక వర్గంగా మేము సిఐటిగా డిమాండ్ ఇస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఆల్రెడీ లేబర్ కోడ్లు అమలు చేసిపోయింది, యూనియన్ల ఆంక్షలు పెట్టింది. తర్వాత ఆర్టీసీలో కూడా ఈరోజు కార్మికుడు 12 నుంచి 14 గంటలు పని తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకు వేతనాలు లేవు, డిఏలు లేవు. ఈరోజు ఏదైతే ఆర్టీసీ అనుకున్నదో ఇలా మొన్న ఐక్యత చూశారు కదా, 2001లో కార్మిక వర్గ ఐక్యత చూసింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. 2005లో మన రాజశేఖర ప్రభుత్వం ఐక్యత ఏందో చూసారు. ఆ రోజు 40 రోజులు 24 రోజులు సమ్మె చేస్తేనే ఈ 25 సంవత్సరాల ఆర్టీసీని మేము కాపాడుకోగలిగాం. మొన్న 55 రోజులు ఐక్యత చూసారు కేంద్ర టీఆర్ఎస్ ప్రభుత్వం. ఈరోజు మొన్న 3 రోజుల సమ్మె తెలంగాణ ప్రభుత్వం చూసింది. ఈ పార్టీలను ఇదివరకు పరిపాలించిన పార్టీలే. కానీ ఈరోజు కార్మిక వర్గ చైతన్యాన్ని ఇంకా మనకు లేని విలేజ్లో కూడా తీసుకుపోయి మొత్తం అన్ని సంఘాలను ఏకదాడి తీసి ప్రభుత్వ విధానాల మీద తిప్పికొట్టి ప్రజలకు అనుకూలమైన ప్రభుత్వాలను తీసుకురావడానికి మేము కంకణబద్ధమై ఈ కార్యక్రమం మరి అన్ని మొత్తం ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. దాన్ని అనుకూలంగానే మనం ఇంకా పోరాటాలకు వెళ్ళాల్సిన అవసరం ఉందని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ఈ మల్లయ్య SWF రాష్ట్ర ఉపాధ్యక్షుడు. జిందాబాద్.